సినిమాల్లో స్టార్స్ని ఫొటోస్ తీశారు మీరు. మీ ప్రొఫెషన్ ఇటు వచ్చింది, ఏది బర్డ్స్ ఫోటోగ్రఫీ కానీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ, ఇక్కడ జంతువుల్ని. సో ఏంటి డిఫరెన్స్ ఇక్కడ? ఆర్టిస్టుల్ని ఫోటో తీయటం, ఇక్కడ జంతువుల్ని ఫోటో తీయటం, అది గ్లామర్ ప్రపంచం సార్. ఏంటి మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం? అబ్జర్వేషన్ అంటే ఇది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది వేరే, అనేది మీ యాజ్ ఎ ప్రొఫెషనల్గా అంటే మనకి స్కిల్ వస్తుంది సార్ దీంట్లో. ఇప్పుడు ఆర్టిస్టులు ఫోటోగ్రాఫ్స్ ఏముందండి, ఇప్పుడు లైటింగ్ని బట్టి తీసేయటమే కదా సార్, స్కిల్కి అవసరం లేదు ఈ రోజున. అటువంటి కెమెరాలు కూడా వచ్చేసినాయి. కాకపోతే ఏంటంటే వీటికి స్కిల్ అవసరం సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కలుస్తారు సార్. మేము వైల్డ్ లైఫ్కి వెళ్ళాం అనుకోండి, ఒక 20-30 జీపులు వస్తాయి, అందరు కలుస్తారు. ఎట్లా షూట్ చేశారు, ఎట్లా ఏంటి, మీకేది దొరికింది. సాయంత్రం వెళ్ళాక మన హోటల్లో రెస్టారెంట్లో ఉంటాం కదండి, అందరం రిసార్ట్స్లో ఉంటాం. ఆ రిసార్ట్స్లో డిస్కషన్ కూడా ఉంటుంది. దానివల్ల మనకేంటంటే సార్, డే బై డే కెన్ డెవలప్ అవర్ టెక్నాలజీ అండ్ ఫోటోగ్రఫీ. కానీ అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే సార్. బర్డ్ ఫోటోగ్రఫీ ఎంతున్న గ్లామర్ ఫీల్డే కదా. గ్లామర్ ఫీల్డే సార్. అంటే ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండేది సార్. అంటే నేను ఇప్పుడు లేదని నేను అంటలేదండి. ఇప్పుడు చిరంజీవి గారు ఫస్ట్ నేను హెచ్ఎల్ నుంచి రిజైన్ చేసి వెళ్ళగానే, చెన్నై వెళ్ళగానే అని హౌస్లో మన చిరంజీవి గారి బర్త్డే తీశాను సార్. అది నాకు బాగా లక్ అనుకుంటాను నేను. అందుకని ఇప్పుడు చిరంజీవి గారు లేకపోతే కృష్ణ గారు వీళ్ళంతా నిలబడేవాళ్ళు సార్. ఒకప్పుడు ఫోటో అంటే దే విల్ స్టాండ్, దే విల్ గివ్ సమ్ 3-4 పోజెస్ అట్లా ఇచ్చేవాళ్ళు, ఒక 100 ఇచ్చేవాళ్ళు, అట్లా ఉండేది. ఇప్పుడు అసలు చెప్పకూడదండి వాళ్ళకి. వాళ్ళకి పేషెన్స్ ముఖ్యం సార్ వాళ్ళకి కూడా. డిజిటల్ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ వచ్చాక ఈజీ అయిపోయింది సార్ వాళ్ళకి కూడా. ఏముంది, ఫోటోషూట్ చేసుకుంటాము, ఎందుకు ఇక్కడ ఇప్పుడు కష్టపెడతాం మమ్మల్ని, అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది అట్లా ఉన్నారు, కొంతమందికి ఫోజ్ ఇవ్వలేక అలా మాట్లాడతారు. అంటే వాళ్ళకి నిలబడలేరు, అది యాక్షన్లో తీసుకో అంటారు. లైట్ ఉండాలి కదండి, లైట్ ఆల్సో సపోర్ట్ చేయాలి కదా సార్. కాదు, బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ యాక్షన్లో తీసుకోవాలి, అదే లైవ్ ఫోటోకి లైవ్ ఉంటుంది అన్నారు. వేరే గ్లామర్ ఫీల్డ్లో మాత్రం యాక్షన్లో తీసుకోవాలంటే మీరు ఇబ్బంది అంటున్నారు. డేలైట్లో తీస్తాం, డేలైట్ కదా సార్, సన్లైట్లో తీస్తాం, ఇక్కడ వచ్చి ఈ రూమ్లో తీస్తాం. దెర్ ఈస్ జస్ట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్, లైటింగ్ డిఫరెన్స్ కదా. ఇక్కడ ఏంటంటే సెట్స్ లో కూడా లైట్ అంతా ఉంటుంది కదా, అంత లైట్ ఉండదు సార్, డే లైట్ అంత ఉండదండి. అంటే కొంతమంది కెమెరామెన్స్ వాడతారండి, కొంతమంది లో లైట్ ఇప్పుడంతా లో లైట్ కెమెరామెన్స్ ఎక్కువ ఉన్నారండి. ఓకే, అంటే టెక్నికల్గా ఏంటంటే సార్, ఇక్కడ లో లైట్లో తీసేటప్పుడు ఐఎస్ఓ అనేది పెంచుకుంటూ వెళ్తారు. సబ్జెక్టు యాక్షన్ బట్టి షటర్ స్పీడ్ వాడతారు జనరల్గా. ఐఎస్ఓ పెంచుకుంటూ వెళ్తారంటే గ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. అది ఒక డిసడ్వాంటేజ్. ఇప్పుడు డే లైట్లో అనుకోండి అంత మనకు రిక్వైర్మెంట్ ఉండదు. అంటే బర్డ్ సైజుని బట్టి మనం షటర్ స్పీడ్ వాడతాం. అది తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అవుట్ అయిందా, పక్కన ఆర్టిస్ట్ అవుట్ అయ్యాడా, ఇక్కడైతే పక్కన ఒక ఆర్టిస్ట్ షార్ప్, ఒక ఆర్టిస్ట్ అవుట్ అవుతాడు, అక్కడ ఆ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ క్వశ్చన్ లేదు మనకు, మనమే సుపీరియర్ అనుకోండి. ఇక